నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్కి సంబంధించి బెట్టింగ్ రాయిలు అందరూ కూడా బెట్టింగ్ వేస్తున్నారు. అది కూడా ఈ సత్తా మార్కెట్లో 9 లక్షల కోట్ల వరకు ఈ బెట్టింగ్కి సంబంధించి లావాదేవీలు జరిగాయి అన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాలని, వివరాలని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలక్షన్స్ అంటేనే బెట్టింగ్ గుర్తొస్తుంది ఈ మధ్య. అంటే బెట్టింగ్ అనేది ఎలక్షన్స్ కానీ కాదు, క్రికెట్ మ్యాచ్ గురించి కానీ దేని గురించి అయినా బెట్టింగ్ వేసుకుంటున్నారు. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇక్కడ కూడా బెట్టింగ్ రాయలు మంచి జోష్ మీద ఉన్నారు. జోర్ అనేది 9 లక్షల కోట్ల దాకా వెళ్తోంది. ఇంకా కూడా ఎక్కువ వెళ్ళేటువంటి అవకాశాలు ఉంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 9 లక్షల కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఆ సత్తా మార్కెట్లో 9 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్కి సంబంధించి అంటున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇంకా ఏం విశేషాలు ఉన్నాయంటారు? గెలుపు మీద పందాలు, మెజారిటీ మీద పందాలు, ఏ పార్టీ గెలుస్తుందని పందాలు, ఏ అభ్యర్థి గెలుస్తుందని పందాలు, పందాల మీద పందాలు వేస్తున్నారనమాట. ఒక రాష్ట్రం కాదు, మొత్తం 28 రాష్ట్రాలు, ఒక 8 కేంద్రపాలిత ప్రాంతాలు, దేశం మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారనే పందాలు సత్తా మార్కెట్లో 9 లక్షల కోట్లు ఉన్నాయి. ఒక బుకీయో ఎవరో చెప్పాడు అంటున్నారు. ఇప్పుడు ఐపీఎల్ ఇప్పుడే అన్నావు ఏంటి, క్రికెట్ మీద చూసాం మనం. వీళ్ళది ఇదే పని. ఐపీఎల్లో ఏంటి, సిక్సర్ కొడతాడా కొట్టడా, ఎంత పందెం, నెక్స్ట్ బాల్ ఏం వస్తుంది, ఏంటి అవుట్ అవుతాడా అవ్వడా, ఎంత పందెం. ఇట్లా అసలు బోల్డ్ మంది ఈ పందాల మీదే బతుకుతున్న దీంట్లో వాళ్ళు పందాల రాయుళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారు. రాత్రికి రాత్రి కోట్లు సంపాదిస్తున్నారు, విల్లాలు కట్టుతున్నారు, కొనేస్తున్నారు. వాళ్ళ తర్వాత రేవ్ పార్టీలు కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇలాంటి దీంట్లో నీకు తెలిసింది ఏంటి, అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్. ఇప్పుడు ఇది ఇండియన్ పొలిటికల్ లీగ్. ఓకే, ఇది ఐపీఎల్, తేడా ఏం లేదు. కాకపోతే అది ప్రీమియర్ లీగు, ఇది పొలిటికల్ లీగ్ అనమాట. ఇప్పుడు ఈ పొలిటికల్ లీగ్లో మళ్ళా ప్రధాని మోడీ అవుతాడా అవడా, మోడీ మీద పందాలు, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపైన పందాలు, ఎన్డీఏ 404 మార్కుకి చేరుద్దా లేదా, బీజేపీకి ఇప్పుడు ఉన్నటువంటి 303 స్థానాలు కంటిన్యూ అవుతాయా అవ్వవా, రాహుల్ గాంధీ అమేథీలో గెలుస్తాడా గెలవడా, ఇట్లా పందాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పందాలు నేను చెప్పవసరం లేదు నీకు. అసలు పందెం పుట్టిందే ఆంధ్రప్రదేశ్లో కదా. ఇది మనం తెలుసు కదా, భార్యనే పందెం వదిలి ఓడ్డాడు కదా. ఎక్కడ, ధర్మరాజా జూదం పాచికలు ఆడాడు కదా. పందాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ అంటావా, భారతదేశం అంటావా? అంటే కాదేది అవినీతికి అనర్హం అన్నారు, కాదేది పందాలకి, కాదేది కవితకు అనర్హం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏది అనర్హం కాదు, ప్రతిదానికి అర్హత ఉందని అంటే శ్రీయో ఎవరు అన్నది కాదేది కవితకు అనర్హం, అది పోయింది. అది కాదు. ఇప్పుడు కాదేది అవినీతికి అనర్హం అన్నది అక్కడ వైసీపీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి. కాదేది పందానికి అనర్హం అనేది ఈ బెట్టింగ్ రాయిళ్ళు అనమాట. ఇప్పుడు బెట్టింగ్ రాయిళ్ళు తర్వాత సంపాదించి ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. కాబట్టి ఇది ఇట్లా పెంచి పోషిస్తున్న సంస్కృతి అన్నమాట. గెలుపు మీద బెట్టింగ్, ఆ తర్వాత మెజారిటీ మీద బెట్టింగ్. మనం చూసాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత వస్తుందని బెట్టింగ్లు. చంద్రబాబు కన్నా, లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తుందని బెట్టింగ్లు. కడపలో షర్మిల గెలుస్తుందని బెట్టింగ్లు. కడపలో షర్మిలకు వచ్చే ఓట్ల మీద కూడా బెట్టింగ్లు జరుగుతున్న దీంట్లో ఇప్పుడు ఈ 9 లక్షల కోట్ల బెట్టింగ్ అంటే కేంద్ర బడ్జెట్ ఎంత? కేంద్ర బడ్జెట్లో సగం. అన్ని రాష్ట్రాలకి కేంద్రం ప్రతి సంవత్సరం పెట్టే బడ్జెట్ మహా ఉంటే ఎంత ఉంటుంది? 18 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు ఎంత ఉంటుంది? అంటే కేంద్రంతో సగం బడ్జెట్ పందాల మీద పెడుతున్నారన్నమాట. బెట్టింగ్ బడ్జెట్, సత్తా మార్కెట్ బడ్జెట్ ఏ సత్తా ఉందో చూసుకో మరి. ఈ 9 లక్షల కోట్లతో
ఎన్ని ఉపాధి హామీ స్కీములు ఇవ్వచ్చు? 3-4 ఉపాధి హామీ స్కీములు ఇవ్వచ్చు అన్నమాట. ఈ 9 లక్షల కోట్లతో అసలు భారతదేశంలో పేదరికం అనేదే నిర్మూలించవచ్చు. 9 లక్షల కోట్లతో 9 సార్లు రైతు రుణమాఫీ చేసేయచ్చు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ హయాంలో రైతు రుణమాఫీ చేశారు. అప్పట్లో 63,000 కోట్లు ఎంత అయింది దేశం మొత్తం రైతు రుణమాఫీ చేస్తే? ఏంటి అంతగా ప్రజోపయోగం కావాల్సినటువంటి ఈ డబ్బు, పేదలకు ఉపయోగపడాల్సినటువంటి ఈ డబ్బు ఏ విధంగా దారి తప్పింది, గాడి తప్పిన వ్యవస్థ ఇవాళ మన దేశంలో మన కళ్ళ ముందు కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు గుర్రాల మీద పందాలు, కోళ్ళ మీద పందాలు, ఇక పేకాట పందాలు మనకు తెలుసు, క్యాసినో పందాలు. ఇప్పుడు ఏం జరుగుతోంది? క్రికెట్ మీద పందాలు ఆల్రెడీ మీరు చేసింది ఏది ఐపీఎల్లో ఏదో అన్నావు, ఇది పొలిటికల్ పందాలు అన్నమాట. వేలం వెర్రిగా మారింది, ఒక బరి తెగింపు కనపడుతోంది అన్నమాట. దీన్ని ప్రభుత్వము వ్యవస్థలు ఎందుకు ఇంత ప్రోత్సహిస్తున్నాయనే దానిపైన కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఈ దురదృష్టం, ఇంకో ట్రాజడీ ఏంటో తెలుసా? ఈ పందెం కాసేవాళ్ళు ఏం చేస్తున్నారు? చిల్లిపాళ్ళు, ఆకతాయిలు క్యాండిడేట్లకు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకో, నీకు ఫోన్ చేసి అడుగుతారు, ఇట్లా అన్నా నీ మీద పందెం వచ్చింది, నువ్వు గెలుస్తావా ఓడిపోతావా, మరి పెట్టమంటావా వద్దా అని అడుగుతారు. క్యాండిడేట్కి కాల్ చేసి అడుగుతారు. అడుగుతున్నారు, అడిగారు. ఏది వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ముందు నుయ్యి వెనక గొయ్యి. ఎట్లా? ఇప్పుడు ఏంటి, పెట్టమని చెప్పాడు అనుకో ఆ క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్, ఎంతైనా బెటరా గ్యారంటీ గెలుస్తామన్నాడు అనుకో, ఓడిపోయాడు అనుకో, వాడొచ్చి డబ్బులు ఈయన అడుగుతాడు. నువ్వు చెబితేనే కదా పెట్టమంది, పెట్టింది, నిన్ను అడిగానా లేదా నేను, నువ్వు చెప్పినాకే కదా నేను కాసింది, మరి నాకు ఇంత నష్టం జరిగింది, నా పెళ్ళాం బిడ్డలు నేను మరి రోడ్డు మీద పడితే నీది కాదా బాధ్యత? కాదంటారుగా పార్టీ వాళ్ళు. ఆ అభ్యర్థి కనుక ఫోన్ చేసినాడికి, ఏంది పెట్టేదేంటి, నన్ను అడుగుతావేంటి, నాకు ఫోన్ చేసావేంటి, ఇక్కడ నా పరిస్థితి అటో ఇటో ఉంది అంటే ఏంటి? ఓటమిని అంగీకరించినట్టే. ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్క, లేకపోతే ముందు నువ్వు వెనక్కి పోయి, వీళ్ళు మరీ అన్యాయం కదా. నువ్వేంటి, నువ్వు ఎవడి మీద పందెం కడుతున్నావో వాడికే ఫోన్ చేసి అడుగుతావా పెట్టనా వద్దా అని? మరి డబ్బులు పోతే మరి చిన్న విషయం కాదు కదా, అది కూడా పర్సంటేజ్ 1:10 అలా ఉంది అని టాక్. ఏది ఇప్పుడు ఇవాళ వైసీపీ వాళ్ళే పందెం కడుతున్నారంట. ఏంటి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని. అక్కడ కదిరి అనే నియోజకవర్గంలో ఈరోజు చూశాను ఏదో పేపర్లో, కందికుంట ప్రసాద్ అతను గెలుస్తాడని చెప్పి ఆ వైసీపీ మండల అధ్యక్షుడు 10 లక్షలు పెట్టాడంట. టీడీపీ ఎమ్మెల్యే గెలుస్తాడని పందెం వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు పెడుతున్నారంటే, అసలు ఒక మాజీ మంత్రి అయితే 45 కోట్లు పెట్టాడంట. ఏంటి, అలయన్స్ గెలుస్తోంది, వైసీపీ ఓడిపోతుందని వైసీపీ మాజీ మంత్రే 45 కోట్లు. అంటే ఏంటి, ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఇదో బిజినెస్గా మారింది. తెలుగుదేశం మీద పందెం కాసామనుకో, మనం ఓడిపోయి ఇప్పుడు ఇక్కడ మనం దెబ్బతిన్నా ఆ పందెం డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఓడిపోయి ఇంత ఖర్చు పెట్టి నేను ఓడిపోయి నేను దెబ్బతిన్నా, తెలుగుదేశం మీద పందెం కాయడం ద్వారా ఆ 45 కోట్లు నాకు వస్తాయన్న ఇదనమాట. ఒకవేళ గెలిచామనుకో పోతే అవి పోతాయి, కానీ మనం 450 కోట్లు మింగొచ్చు కదా. అవును. సో అందుకనేనా ఆల్మోస్ట్ 9 లక్షల కోట్లు అనేది ఈ సత్తా మార్కెట్లో లావాదేవీలు జరుగుతున్నాయి. 9 లక్షల కోట్లతో ఎంతమంది పేదలకు ఇల్లు కట్టచ్చు? ఎంత లక్షల మందికి చాలా చేయొచ్చు. ఎవరైతే మినిమం ఫెసిలిటీస్ లేవో ఏపీలో అవన్నీ, రోడ్లు కానీ కరెంట్ కానీ అవన్నీ చేసుకోవచ్చు. అప్పుడు ఈ ఏంటి అనేది ఇంకా మనం చెప్పలేం, చాలా చేయొచ్చు చేయాలని అనుకుంటే. బట్ సత్తా మార్కెట్లో అయితే ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్కి సంబంధించి మెజారిటీ పైన వీళ్ళే గెలుస్తారు, టీడీపీ వాళ్ళే గెలుస్తారు అని కడుతూ ఉన్నారు. సో చూద్దామండి ఏం జరుగుతుంది, ఇంకెంతవరకు వెళ్తుంది అనేది సత్తా మార్కెట్లో. థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు. నమస్తే. నమస్తే.